హలో ఎవ్రీవన్. సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. 5 కల్లా లేచేసి ఇంకా పనులవి స్టార్ట్ చేశానన్నమాట. ముందేంటంటే ముందు టీ పెట్టేస్తానండి. టీ పెట్టేసి ఆ తర్వాత వర్క్ చేసుకుంటానన్నమాట. టీ పొయ్యి మీద పెట్టేసి అది సిమ్లో పెట్టేస్తాను. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి బయట ఇంకా ముగ్గు అన్నీ వేసేసుకొని లోపలికి వచ్చేసరికి నీట్గా బాగా తెరులుతూ బాగా ఉంటాయన్నమాట. అందుకని ముందు టీ పొయ్యి మీద పెట్టేసి నా పనులు స్టార్ట్ చేస్తానన్నమాట. లేయంగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే టీ పెట్టేస్తానన్నమాట. తర్వాత నేను ఇంకా వర్క్స్ అవి స్టార్ట్ చేస్తాను. చాలా పొద్దున చలిగా ఉంటుందండి. అసలు 5కి లేచి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది చీకటిగా. అందుకని ముందు ఇంట్లో పనులు టీ పెట్టేసుకొని తర్వాత దోస పిండి అవి అంటే చట్నీ అవన్నీ ఉంటాయి కదా, బయట పెట్టేస్తానన్నమాట. చట్నీ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. అది ఇప్పుడే బయట పెట్టేసామంటే బాగా ఇంకా 2 అవర్స్ తినబోయేసరికి బాగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందన్నమాట. దోస పిండి కూడా ముందే బయట పెట్టేసామంటే తర్వాత మనము దోశ వేసుకోవడానికి కొంచెం బాగా వస్తాయన్నమాట. అందుకని ముందే తీసి పెట్టేస్తాను. ఇది నాకు ముందు స్టార్టింగ్ చేసే పని అనమాట. తర్వాత ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళేసి ఎలా ఉందని మీకు చూపిస్తున్నాను. అంతా అసలుకి ఎట్లుందంటే చాలా చీకటిగా ఉంది. 5:30 అవుతున్నా కానీ చీకటిగా ఉంది. ఓకే అని చెప్పి ఇంకా కసువంతా ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానమాట. అదంతా ఇంక షూట్ చేయలేదులేండి. ఇది ముందు చూపిస్తున్నాను మీకు ఎలా ఉందా బయట అని. క్లైమేట్ చాలా చల్లగా ఉంటుందండి. అయితే భలే పీస్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో. అసలైతే వాకింగ్ చేద్దాం అనిపిస్తుంది, కానీ కొంచెం భయం అనమాట. ఇంకా మా వారిని ఇంకా లేపి రోజు ఇంకా వాకింగ్ చేయాలని అనుకుంటున్నాను. చూడాలి అది ఎంతవరకు చేయగలను. చేయలేమండి. ఒకరోజు అనుకుంటాం, 2 రోజులు అనుకుంటాం, కానీ డైలీ ఇంకా ఏదో ఒక పని పడుతుంది, ఇంకా చేయలేకపోతాం అనమాట. అందుకని స్టార్ట్ చేస్తే ఇంకా డైలీ చెయ్యాలా, ఇంకా అందుకే కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నడిచామంటే బాగుంటుందండి హెల్త్కి. అసలు ఆ క్లైమేట్ సూపర్గా ఉంటుంది. ఇంకా ఎండబడినాక చూపిస్తున్నాను కొంచెము. అంత చిన్న ముగ్గు వేసేసుకుంటానండి డైలీ కూడాను. చూసారా క్లైమేట్ చల్లగా మంచు పడుతుంది బాగా. పండగ సీజన్ కదా, ధనుర్మాసము. ఇంకా ఫుల్ ఇంకా పండగ పోయి ఇంకా శివరాత్రి వచ్చే వరకు కూడా మనకి ఇంకా మంచు పడుతూ ఉంటుంది. ఓకే అని చాలా బాగుంది. అయితే నాకైతే బయట కూర్చోవాలనిపిస్తుంది, కానీ రోడ్డు కదా మాకు, బయట అలా కొంతసేపు అయినా అలాగా చైర్ వేసుకొని కూర్చోడానికి ప్లేస్ లేదనమాట. ఫుల్ రోడ్ అనమాట. ఇంకా అందుకని అలాగా చూస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు చిన్న స్టూల్ వేసుకొని కొంచెంసేపు కూర్చుంటాను. అలా టైంపాస్ చేస్తానన్నమాట. క్లైమేట్ చాలా బాగుంటుందండి బయట. అసలు ఈ చలికాలంలో ఎంత హాయిగా ఉంటుందో మార్నింగ్ టైంలో అయితే. బయట చలి ఉన్నా కానీ ఆ క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను పిల్లలకి. ఒక్కో రోజు ఒక్కో రకంగా వేస్తానండి. నిన్నైతే మామూలుగా ఫ్రైడే కదా, ఎగ్ దోశ వేసి ఇచ్చాను పిల్లలకి. మీకు లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఇంకా ఈరోజు ఏంటంటే జస్ట్ ఊతప్పాలాగా వేస్తున్నాను అనమాట. అంటే స్పాంజ్ దోశలాగా. అంటే పిండి కొంచెము గట్టిగానే, అంటే మరీ పల్స్గా కాకుండా కొంచెం జారుగా కలుపుకొని మనం ఏంటంటే ఇలా పోసి వదిలేయాలన్నమాట. ఒక 2 గెరిటెలు అలా పోసేసి గెరిటతో ఇలాగా మెదపకూడదు దాన్ని. మళ్ళీ అలా వదిలేసామంటే ఇలాగా స్పాంజ్ లాగా భలే ఉంటుందండి దోశ అయితే. మనము అనుకుంటాం కానండి, దోశ పిండితోనే రకరకాల దోశలు పోసుకోవచ్చు. అది ఒకటికి ఉన్నట్టు ఒక టేస్ట్ ఉండదు. మీరు గమనించారో లేదో, కావాలంటే ట్రై చేయండి. పేపర్ దోశ, ఇలాగ స్పాంజ్ దోశ, ఆనియన్ దోశ, అలాగ ఎగ్ దోశ, కారం దోశ, ఇలాగ రకరకాలన్నమాట. మామూలుగా పిండి పోసి ఇలా రుద్దామంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది పేపర్ దోశలాగా. ఇలాగ పిండి పోసేసి జస్ట్ 2 గెరిటెలు అలా పోసేసి ఆయిల్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అలా వదిలేసి బాగా కొంచెం బ్రౌన్ కలర్లో అయినాక అలా చేసామంటే ఈ దోశలు ఒక రకంగా ఉంటాయి. ఇది స్పాంజ్ దోశలాగా. మా పిల్లలకైతే ఇవి కూడా చాలా ఇష్టము. అబ్బా సూపర్ మమ్మీ అంటారు. ఇవైతే మామూలుగా ఒక సైడే మనము ఫ్రై చేసుకొని తీసేస్తే అదొక టేస్ట్ అండి. 2 సైడ్లు చేసుకున్నామంటే అదొక టేస్ట్. మా పిల్లలకు ఒక సైడే వేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. నాకు చాలా ఇష్టం, నేను అలా చేసుకుంటాను. అంటే మొత్తం ఒక సైడ్ ఏంటంటే బాయిల్ అయిపోయినట్టు, కింద ఏంటంటే ఎర్రగా క్రిస్పీగా అలాగ అవుతుందనమాట. నేనేం చేస్తానంటే రెండో సైడ్ వేసి జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా ఉంచేసి తీసేస్తాను. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి.
ఉంటుందండి. ఇంకా అలాగా పిల్లలకైతే క్యారేజ్ అంటుండే క్యారేజ్‌కైతే నేను బీన్స్, క్యారెట్ తెచ్చాను పావు కేజీ. కొత్తిమీర, కరివేపాకు పెడతారండి అది ఆటోమేటిక్‌గా. ఇలాగ ఇంకేం చేస్తున్నానంటే వీటిల్ని వాటర్ పోసేసి కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసేసి పక్కన పెట్టేస్తాను ఒక 15 మినిట్స్. దాంట్లో ఏమన్నా ఉన్నాయంటే కెమికల్స్ ఏమన్నా అంటే కొడతారు కదా మందులు అవి ఏమన్నా పోతాయని పక్కన పెట్టేస్తాను. తర్వాత ఇంకా బియ్యం అయి కడిగి పెట్టేస్తాను అనమాట. ఇవి కూడా కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తాను. ఇదంతా పిల్లలు వెళ్ళిపోయినాక చేస్తానన్నమాట. ఈరోజైతే మేము దోశలు పోసుకోలేదు. రాత్రి అన్నం ఉందండి అసలు అదైతే ముందే కలిపి పెట్టేశానమాట. మా వారైతే స్నానం చేసి పూజ చేస్తున్నారు. ఇంకా నేనేంటంటే దీన్ని బాగా కలిపి ఉప్పు అన్నీ వేసేసి ఆనియన్స్ కట్ చేసి పెరుగు వేసి బాగా జారుగా మజ్జిగలాగా చేసేసుకొని పోయి తినేటప్పుడు కొంచెం వాటర్ పోసుకొని తాగుదామని ఇంకా ఇలాగ కలిపి పెట్టేశాను. ఏమన్నా అన్నం మిగిలితే అస్సలు వేస్ట్ చేయాలనిపించదండి నాకైతే. ఎంతో అసలు అన్నం చూస్తే నాకు అస్సలు అంత మెతుకు కూడా కింద పడినా కానీ నేను తినేటప్పుడు వేసుకుంటానమాట గిన్నెలో. నాకు అంత ఏమంటాము భయం అనమాట అన్నం వేస్ట్ చేయాలంటే. ఎంతో కష్టపడి అది అసలు అన్నం అలా రావాలంటే ఎంత కష్టపడతారో కదా రైతులు. మా నాన్న కూడా రైతే కదా, అన్నీ ఆలోచించుకుంటూ ప్రతి ముద్ద ప్రతి మెతుకు నేను అస్సలు వేస్ట్ చేయను అనమాట. అందుకే రాత్రి అన్నం మిగిలినా కానీ నేనైనా తింటాను, మా వారైనా తింటారు, లేదంటే నేనే తింటాను. ఒకవేళ అప్పుడు తినకపోయినా ఆఫ్టర్నూన్ అయినా, ఇప్పుడు చలికాలం కదా బాగుంటుంది, ఏం వేస్ట్ అవ్వట్లేదు. నీళ్లు పోసి అలా పెట్టేస్తాను, మధ్యాహ్నమైనా తినేస్తానండి నేను. అది మజ్జిగ అన్నం లాగా చేసుకొని మిగిలిన కూర ఏమన్నా ఉంటుంది కదా కర్రీ, దాన్ని అలాగా నంచుకుంటూ తినేస్తానమాట. హాయిగా ఉంటుంది. మీరు గమనించారో లేదో స్టమక్ కూడా హాయిగా అనిపిస్తుంది మజ్జిగ అన్నం అలా తిన్నామంటే. అన్నం తిన్నప్పుడు ఉన్న ఫ్రీగా మైండ్ కూడా టిఫిన్ చేసినప్పుడు ఉండదు మార్నింగ్ టైంలో. ఇంకా బట్టలన్నీ వేసేసాను, ఇంకా అవన్నీ దీని పని దీన్ని చేసుకుంటూ ఉంటుంది. మా వాషింగ్ మిషన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి, నాకైతే పిచ్చెక్కిపోతుంది దాంతో. నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను అదేంటనేది. దయచేసి మటుకు కొంచెం ఆలోచించండి, ఈ మోడల్ మటుకు కొనొద్దు, నేను చెప్తాను ఎందుకో ఏంటి అనేది. ఇంకా అన్ని పనులు అలాగలా కంప్లీట్ చేసి ఇంకా ఒకసారి టీ తాగదామని చెప్పి టీ తాగేస్తున్నాను. డైలీ మార్నింగ్ ఒక 2 టైమ్స్, సాయంత్రం ఒక 2 టైమ్స్ టీ తాగితే కానీ మైండ్ ఫ్రెషప్ అవ్వదు. ఇంకా ఇవన్నీ కడిగేసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని కట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఏమైనా పుచ్చులు అవి ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటానండి. ఇవి మొత్తం కట్ చేసేసి ఇది డైరెక్ట్గా నేను బీన్స్ ఫ్రై లాగా చేసేస్తాను. బీన్స్ క్యారెట్ ఫ్రై మామూలుగా అయితే ఉడకపెట్టేసుకోవచ్చు ముందు, అలాగ అవసరం ఏముండదండి. టైం లేనప్పుడు డైరెక్ట్గానే మనము పోపు వేసేసేసి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్. నాకైతే చాలా ఇష్టము. తాలింపు బీనీస్ క్యారెట్ విడివిడిగా చేసుకున్న కలిపి చేసుకున్న ఒక టేస్ట్ వస్తుంది. వీటికి మనం ఏంటంటే మా పప్పుల పొడి ఒకటి తయారు చేసి పెట్టుకుంటానమాట నేను. కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెము ఇవి ఉంటాయి కదా పుట్నాల పప్పు, ఇవి వేసేసుకొని పొడి చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు అది స్టాక్ ఉంటుంది, ఎప్పుడు తాలింపు చేయాలన్నా అది యూస్ చేస్తాను ప్రతి ఫ్రైలోకి అనమాట. ఇలాగా ఆనియన్స్ అంటున్నాను సారీ, బీన్స్, క్యారెట్, కొంచెం కరివేపాకు ఆల్రెడీ ఫ్రెష్గా దొరుకుతుందండి మాకు షాపులో. ఏ రోజుకి ఆ రోజు వెజిటేబుల్స్ అవి కొంటాను కదా, కొత్తిమీర కరివేపాకు పెడతారనమాట అన్నవాళ్ళు. ఇంకా అది వేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాను కవర్లో పెట్టేసి కడిగి. ఇంకేంటంటే ఇక్కడ పోపు వేస్తున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, కొంచెము వెల్లుల్లి రెబ్బలు వేసామంటే తిరగమాతలు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అదే మామూలు ఫ్రై అవసరం లేదు, మామూలుగా అలాగే వేసి కొంచెంసేపు అలాగే చిటపటలాడించి కొంచెం పచ్చెనగపప్పు ఉంటుంది కదా, ఒక స్పూన్ అనమాట పచ్చెనగపప్పు వేసి అది లైట్గా బ్రౌన్ ఫ్రై అయినాక అప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కలిపేసి ఒక సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టామంటే నీట్గా మగ్గుతుందండి. అసలు మనం ఏమీ ముందు ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు, అలాగా మగ్గేస్తుంది, బాగుంటుంది. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. మా పాపకైతే ఎంత ఇష్టమో, రోజు తాలింపు ఏదో తాలింపు చేసి పెట్టి తనకి కర్డ్ రైస్ పెడితే చాలండి, అలా తినేస్తుంది. కానీ మా సాయికి అయితే అస్సలు తాలింపు సగిచ్చదు. కానీ ఈరోజైతే చేస్తున్నాను, ఎలా తింటాడో ఏమో. నాకు ఇంకేం కూర చేయాలో అర్థం కాలేదన్నమాట ఈరోజు. అంటే సాటర్డే ఒక పూటే తింటారు, ఇంక సాయంత్రం మిగిలితే వేస్ట్ అవుతుంది కూర. డైలీ ఏదో ఒకటి మిగిలిపోవడము, అలాగే డీ ఫ్రిడ్జ్లో పెట్టడము, అది తీసేయడం, మళ్ళీ పడేయడం, ఇదే అయిపోతుంది. అందుకని ఈరోజు సింపుల్గా చేస్తున్నాను.
ఇదండి పొడి చూపించాను కదా, ఆ పొడి వేసి పెట్టుకుంటానన్నమాట బాటిల్లో. ఆ పొడి అన్నిటికీ యూజ్ చేస్తాను. తాలింపులు ఏ తాలింపైనా అంటే ఏదైనా సరే, బెండకాయ, దొండకాయ ఏదైనా చాలా టేస్ట్ వస్తుంది. తయారు చేసి పెట్టుకోండి. ఈసారి నేను చేసేటప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తాను ఎలా చేయాలని. ఆ విధంగా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అది ఒట్టి పొడి కూడా మనము కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో తిన్నామంటే కమ్మగా ఉంటుందండి ఆ పొడితోటి. ఎప్పుడో నేను అలాగే చేస్తాను. నోటికి ఏదన్నా బాగాలేదు ఏ కూరలు అన్నప్పుడు ఆ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తానన్నమాట. అలాగే చాలా బాగుంటుంది కమ్మగా. ఇంకా మా వారైతే దీపం పెట్టేశారు. ధూపం కూడా వేసేస్తామండి డైలీ. డైలీ ధూపం వేస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది. మా అలవాటు అయిపోయింది అలాగా. ధూపం ఒక్కోసారి చిన్న ధూప్ స్టిక్ వేస్తారు. ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు ఏంటంటే ఇది ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చున్నాయి కదా ధూప్ స్టిక్స్ లాగా, అది వెలిగించి వేస్తారనమాట. ఇంకా నా కర్రీ ఆల్మోస్ట్ వస్తుంది. ఆల్రెడీ బాగా కుక్ అయిపోయింది, చూసారో లేదో. నేనేంటంటే ఒక చిన్న అలా ముక్క పట్టుకొని నోట్లో వేసుకొని చూస్తానన్నమాట, అంటే బాగా మీద ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక రూంట పసుపు వేసేసి కలిపేస్తానండి. మీరు ఎలా చేస్తారండి? ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగ కొందరు ఏంటంటే ఉప్పు, కారము, పసుపు వేసేసి కూడా ఇలాగా కర్రీలాగా తింటారు. దీనికంటే ఈ పొడి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగ పసుపు వేసి ఒక 2 మినిట్స్ అలాగా మగ్గుతుందనమాట. పసుపు బాగా పడుతుందనమాట. తర్వాత ఏంటంటే మనం తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపడా వేసుకున్న, కొంచెం ఎక్కువైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అది వేసేసుకొని బాగా నీట్గా కలిపేసి, అసలు అది చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ ఉంది, స్మెల్కి నోరు ఊరుతుందనమాట. అసలు ఎంత టేస్టీగా కుదిరిందంటే, మా సాయి జనరల్గా తినడండి తాలింపు కలిపి పెడితే. కానీ ఆ రోజు నేను ఫ్రై బాగా కలిపి కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టి బాక్స్లో పెట్టి పంపించాను. నీట్గా కంప్లీట్ చేసుకొని వచ్చాడు. అసలు ఎంత హ్యాపీ, బాగుంది మమ్మీ అన్నాడు. టేస్ట్ కూడా భలే ఉంది మమ్మీ అన్నాడు. సమ్మయ్య అనిపించింది. వాడు తినడండి, అదే బాధ. మా పాప అయితే తాలింపు ఏదైనా తినేస్తుంది. కానీ మా సాయికి ఏంటంటే రోజు ఏదో ఒక పప్పు కూర ఉండాలి, మసాలా కర్రీ అయినా సరే, పప్పు అయినా సరే ఉండాలన్నమాట. ఈరోజు ఏందో ఇలా చేశాను ఎలాగో అనుకున్నాను, కానీ తినేశాడు. ఈవినింగ్ బాక్స్ చూస్తే అమ్మయ్య అనిపించింది. సో అలాగా కలిపేసేసి ఇలాగ నీట్గా కొంచెం సేపు ఒక 2 మినిట్స్, ఎక్కువ కూడా పడలేదు, 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి అలాగ మగ్గనిచ్చేసి లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లేసి కలిపేసి దింపేస్తే అయిపోతుందండి, అంతే. చూసారా ఇలాగ కొత్తిమీర కొంచెం హాయిగా ఎంత టేస్టీగా కుదురుతుందో కూర అయితే. ట్రై చేసి చూడండి, మీరే కామెంట్ చేస్తారు నాకు, అబ్బా భలే ఉందక్క, భలే ఉందండి అని మీరే చెప్తారు నాకు కామెంట్లో. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఒట్టిదే తినేయచ్చు ఇదైతే, అంత కమ్మగా ఉంది అసలు. నాకైతే నోరు ఊరిపోతుంది వాయిస్ ఇస్తుంటే కూడా. అదండి, ఇంకా బీన్స్, క్యారెట్ ఫ్రై చేసేసాను. ఇంక పిల్లలకైతే బాక్స్ సర్దేయాలి. బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ అయిపోయిందనమాట. అంతా కంప్లీట్ అయిపోయి ఎక్కడ పనులు అక్కడ. మా వారు కూడా పూజ చేసి అంతా ఫినిష్ అయిపోయింది. ఇంక పిల్లలకైతే కలిపేస్తున్నాను. తాలింపు వేరే గిన్నెలోకి తీసి పెట్టేసి, ఇంత పెద్ద కడాయి అని దీంట్లోనే కలిపి పిల్లలకి పెట్టేసి, మా సాయికి అయితే కొంచెం నెయ్యి వేసానండి దీంట్లో. మా పాపకైతే వేయను, ఎందుకంటే తనకి నెయ్యి ఇష్టం ఉండదు. అందుకని మా సాయికి అయితే వేసేసి కొంచెం కలిపి పెట్టేశాను అనమాట. ఏదో ఒక స్నాక్ పెడతానండి, ఏదో ఒక బిస్కెట్స్, యాపిల్ తేవట్లేదు ఈ మధ్య, చలికి తినట్లేదు పిల్లలు. ఫ్రూట్స్ కట్ చేసి పెడుతుంటే అది ఇంటికి తెచ్చేస్తున్నారు సాయంత్రం, మళ్ళీ మేమే తినాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు చలికాలం కొంచెం ఫ్రూట్స్ అవాయిడ్ చేశాను పెట్టడం. ఇంట్లోనే తింటారులే, వచ్చినప్పుడు ఎలాగలాగ తినిపిద్దామని చెప్పి ఫ్రూట్స్ అవాయిడ్ చేసి ఏదైనా బిస్కెట్స్ ఇలా పెడుతున్నాను అనమాట, స్నాక్స్ అయితే. సో రెడీ అయిపోయింది క్యారేజ్ అయితే. ఇంకా మా వారు అయితే వెళ్ళేసి ఇచ్చొస్తాడు. మా వారు ఇంట్లో ఉన్నప్పుడు మా వారు ఇస్తారు, లేదంటే ఆయనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు నేను వెళ్ళేసి ఇచ్చేస్తానమాట. అదండి, ఇంకా ఈరోజు వర్క్ అలాగా అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇంకా బట్టలు అవన్నీ బయట ఆరేసాను, బాగా ఎండ వస్తుంది, కొంచెం ఆరుతాయి కదా అని చెప్పి బయట ఆరేస్తున్నాను సాయంత్రం వరకు. అంటే ఎక్కువ ఎండ కాదు కానీ గాలి వస్తుందండి, బాగా గాలికే కొంచెం ఆరుతాయి. ఎందుకు ఇంట్లో మాకైతే ఆరేసుకోవడానికే ప్లేస్ లేదండి, తీగలు కట్టుకొని. నాకైతే అదొక పెద్ద బాధ అనమాట. మా ఇంట్లో అంత లోపలే ఉండాలి. మారాలంటే బాగా ఎందుకో బాధ అనమాట. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నాము, మారలేకపోతున్నాము, అది అనమాట. ఇంకేంటంటే క్యారేజ్ ఇచ్చి వచ్చేసారు మా వారు. ఇంకా
భోజనం గూడా ఏం చేయలేదండి. ఏం ఆకలిగా లేదు. వచ్చినాక తిందామని చెప్పి కొంచెం పనుండి ఆటో నగర్ దాకా వెళ్తున్నామనమాట. బండికి అంటే మిషన్‌కి స్పేర్ పార్ట్స్ కావాల్సొచ్చాయి. ఇంక మా వారుండి నేనొక్కదాన్ని "నువ్వు గూడా రా ఏం చేస్తావు ఇంట్లో" అని ఇద్దరం వెళ్తున్నామనమాట. చల్లగా ఉందండి క్లైమేట్ ఏమో 2:30 ఏమో టైం అప్పుడు. ఇంక బయలుదేరేసి మిషన్‌కి ఏదో ఒకటి పోతూనే ఉంటుందండి. దానికి తీసుకొని పోయి వేయడము అదే నడుస్తూ ఉంటుంది. తిరుపతిలో ఉంది ప్రెజెంటు. దానికి ఏ పార్ట్ పోయినా గానీ తీసుకెళ్ళి మళ్ళీ మా వారెళ్ళి చూసుకోవాలి. మిషన్ అన్నీ చూసుకొని వస్తూ ఉంటారు. ఇంకా స్పేర్ పార్ట్ తీసుకునేదానికి ఇంకా ఎళ్ళామనమాట. సో, అది తీసేసుకొని వచ్చేసాము. ఇంక ఈవినింగ్ ఇలాగ చూపిస్తున్నాను. పిల్లలు వచ్చినాక అండి నైట్ టైంలో ఇది. అంటే 7 అలాగయింది. ఒకేసారి పిల్లలకి అంటే సాటర్డే కదా! ఇంకా ఏం తింటార్రా టిఫిన్ అంటే దోస పిండి ఉంది, ఇడ్లీ పిండి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమి వద్దన్నారు. చపాతీ ఏమి వద్దన్నారు. మ్యాగీ చేయమన్నారు. ఓకేలే ఇంక అందరికి కలిపి ఒకేసారి చేసేద్దామని చెప్పి మొన్న డీమార్ట్‌లో తెచ్చానండి మ్యాగీ ప్యాకెట్లు. తీసుకుంటాను ఎప్పుడైనా అప్పుడప్పుడు తినేదానికి పిల్లలకి బావుంటుంది నోటికి. నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు మ్యాగీ అయితే. ఓకేలే ఇంక పిల్లలు తింటారు కదా! సరే కొంచెం తిందామని ఈ చలికి అస్సలు ఏమి కూడా తినాలనిపించట్లేదండి. అదేందో కానీ అసలకి ఆకలి అనేదే ఉండట్లేదు. మీకెలాగుందో ఏమో కానీ ఇంక సరే అని ఒక 5 క్యూబ్స్ లాగా ఉంటాయి కదా మ్యాగీ. ఇంకా నలుగురికి కావాలి కదా అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాననమాట. ఆ మసాలా అంతా కూడా గిన్నెలో పోసుకొని ఇలాగా టమోటాలు, ఆనియన్స్ కట్ చేసి బాగా కొంచెం లైట్‌గా ఫ్రై చేసి ఒకదానికి ఒక గ్లాస్ వాటర్ లాగా అండి. అచ్చుకి ఒక గ్లాస్ వాటర్ లాగా పోసేసుకుంటే సరిపోతుందనమాట. చాలా బాగా ఇదొక టేస్ట్ అండి. అంటే తిరగమాత పెట్టి కొంచెం ఎర్రగడ్డలు, టమోటాలు ఇంకేంటంటే క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేస్తే కూడా బావుంటాయి. ఇంక మార్నింగ్ ఆల్రెడీ కర్రీ తిన్నారు కదా! ఇంకెందుకని వేయలేదనమాట. అదే బోర్ కొడుతుందని ఇంకా అది ఇలా చేసేసుకొని ఇది కొంచెం మరిగినాక మ్యాగీ ఇవన్నీ వేసేసి మసాలా వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ అలాగా చేసామంటే మ్యాగీ తయారైపోతుంది. సింపుల్‌గా చాలా బావుంటుందండి. మీరు ఎవరైనా ఇలాగ చేసుకుంటారో లేదో కామెంట్ చేయండి. నేనైతే సింపుల్‌గా ఇలా చేస్తాను. ఇలాగ మరుగుతున్నప్పుడు మ్యాగీ వేసేయాలన్నమాట. ఇలాగ అచ్చులు వేసేసేసి మసాలా కూడా వేసేసి చేసుకుంటే సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి ఈరోజు మా డిన్నర్ అయితే సాటర్డే. నేను ఏదైనా టిఫిన్ చేద్దాము దోస లేదంటే పప్పు పొంగల్ ఏదైనా చేద్దామంటే ఏం వద్దన్నారు. అసలు ఏందో నైట్ టైంలో ఎక్కువ పొంగల్ ఇలా కూడా సగించట్లేదనమాట. ఆ టైంలో చలికి ఏదైనా సింపుల్‌గా స్నాక్‌గా కొంచెము స్పైసీగా కావాలా అనిపిస్తుంది పిల్లలకు కూడా. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఆల్రెడీ నేను ఆనియన్స్, టమోటాలు ఫ్రై చేశాను కదా! దాంట్లో కొంచెం ఉప్పేసాననమాట. అంటే అది మసాలాలో ఆల్రెడీ ఉంటుంది. కానీ దానికి సరిపోదు. ఉప్పు కొంచెం తగ్గుతుందనమాట. అందుకని దానికి సరిపడా ఉప్పు ముందే వేసి ఫ్రై చేశాను కదా! ఇంకా ఇలాగా లాస్ట్ మసాలా వేసి బాగా కుక్ చేయాలండి. బాగా తెరులుతూ బాగుంటే మ్యాగీ తయారైపోతుంది. సో, అక్కడితో మ్యాగీ ఇంక పిల్లలమందరం తినేసేసి ఇంక నెక్స్ట్ సండే కదా! నెక్స్ట్ డే ఇంకా కొంచెం పిల్లలైతే కొంచెం హుషారుగా ఉంటారనమాట. నిద్ర రాదు వాళ్ళకి సాటర్డే నైట్. ఏదో కొంచెం సేపు ఫోన్ చూసుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు. సాటర్డే రోజు ఇస్తానండి కొంచెం ఫోన్స్ అవి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఆడుకుంటారు. తర్వాత రోజుసేపు ఏదో వర్క్ ఉంటే చదువుకున్నారు. కొంచెం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకా ఎగ్జామ్స్ అవి యూట్యూబ్‌లో కూడా లెసన్స్ అవి వింటూ ఉంటారనమాట పిల్లలు. మోస్ట్లీ ఫోన్‌లో వాళ్ళు చేసే పని ఇప్పుడు నేను బాగా గమనించేది ఏంటంటే గేమ్స్ ఎక్కువ ఆడట్లేదండి. చాలా వరకు అసలకి అంటే లెసన్స్ వింటున్నారు. ఏదైనా రాని డౌట్స్ చూస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట. మా సాయి అయితే 10th కదా! అస్సలు ఫోన్ అనేది తీసుకుంటే వాడు జస్ట్ లెసన్స్ చదువుకోవడము, ఏదన్నా అర్థం కాని ఏమన్నా అన్ని లెసన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట ఎగ్జామ్స్ టైంలో. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అది. అందుకనే కొంతసేపు ఇస్తాననమాట ఫోన్ చూసుకోమ్మా అని చెప్పి. ఏదైనా డౌట్లు ఉన్నప్పుడైతే చూసుకుంటూ ఉంటాడు. ఏదైనా రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఏదైనా గేమ్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాడనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా గమనిస్తూ ఉంటాను నేనైతే ఏం చేస్తున్నాడా ఏందా. ఫోన్ ఇచ్చినప్పుడు ఒక కన్ను వాడి మీద వేసే ఉంటాను. పిల్లల మీద భయం అనమాట. మళ్ళీ ఇంకా ఈ రోజుల్లో ఏది నమ్మడానికి లేదండి పిల్లలకి అది అనమాట. కానీ నా పిల్లలు అసలు అలా చేయరు చాలా వరకు. అది యూస్ఫుల్గానే యూస్ చేసుకుంటారనమాట ఫోన్. ఆ మాత్రం నమ్మకం కాన్ఫిడెన్స్ ఉంది. అయినా ఒక కన్నేసి ఉంటామన్నమాట. అలాగా మనం జాగ్రత్తలో మనం ఉండాలి. రోజులను బట్టి
జరిగే సిచ్యువేషన్‌ని బట్టి. ఇక్కడేంటంటే క్యారేజ్ గిన్నెలు అవన్నీ కడిగి ఇక్కడ పెట్టేస్తానండి నీట్‌గా. లోపల ఉంటాయిగా అబ్బా! అసలు ఆ క్యారేజ్ ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుందండి. ఆ రబ్బర్ తీయాలి, అవన్నీ తీయాలి, నీట్‌గా వాష్ చేయాలి, నీట్‌గా లోపలికి వాటర్ పోతాయి. మళ్ళీ ఇదలగొట్టి బాగా ఆరబెట్టాలనమాట. అదండి ఇంకా ఈరోజు వ్లాగు. ఇంకా బయట ముగ్గు వేసేసాను. సండే కదా కొంచెం లేట్‌గా ఎప్పుడు లేస్తామో ఒకవేళ లేట్‌గా లేచినా ప్రశాంతంగా పడుకోవచ్చు. డైలీ ఉదయమే లేచి నేను సండే అయినా సరే కొంచెం రిలాక్స్ అవుతానండి. అందుకని ముగ్గు కూడా వేసేసాను. సో, ఇంకా పడుకోవడమేనండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు నచ్చిందా లేదా నాకు తెలియాలి కదా! నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్